ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు కూడా ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాంతారావు సిద్ధంగా ఉన్నారు. కాంతారావు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్సవాలు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు. ఇటు ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల వాడవాడలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజులు అయితే జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని గురించి పూర్తిగా మనతో మాట్లాడటానికి టౌన్ పార్టీ అధ్యక్షుడు పొలం చెరువు సత్యనారాయణ అయితే మనతో ఉన్నారు. వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్ని ఎట్లా జరుపుకుంటున్నారు ప్రకాశం జిల్లాలో, ఏది పరిస్థితి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు నవ్యాంధ్ర నిర్మాత సృష్టికర్త అయినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా మన దర్శి నియోజకవర్గంలో మా ఇన్ఛార్జి గారైనటువంటి శ్రీమతి గుట్టిపాటి లక్ష్మి గారి సారథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదే మన అమరావతి రాజధాని అమరావతి సృష్టికర్త అయినటువంటి ఎవరైతే ఉన్నారో మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు చాలా అద్భుతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. వాడవాడలా ఊరున్నా కూడా ఈనాటి కార్యక్రమాన్ని పండగ వాతావరణం కల్పించే విధంగా చేసుకోవడం జరుగుతుంది. మన దర్శి నియోజకవర్గంలో దర్శిలో హెడ్ క్వార్టర్ అయినటువంటి మన దర్శిలో గడియార స్తంభం సెంటర్ నందు కేక్ కటింగ్, అదే విధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మన దర్శి గర్ల్స్ హాస్టల్లో ఈరోజు ఒక 120 మంది స్టూడెంట్స్ ఎవరైతే సుదూర దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారో వారికి మన మేడం గారి చేతుల మీదుగా ఒక 120 నుంచి 130 సైకిళ్ళు అందజేయడం జరుగుతుంది. ఆ సైకిళ్ళు పంపిణీ కోసం ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మన దర్శి మండలంలో ఉన్నటువంటి పెదవుయ్యాలవాడ గ్రామంలో జెండా ఆవిష్కరించి అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు, అక్కడ కూడా జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాబట్టి మన దర్శి నియోజకవర్గంలో ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. దానికి మా ఇన్ఛార్జి గారు శ్రీమతి గుట్టిపాటి లక్ష్మి గారు, కడియాల లలిత సాగర్ గారు, అదేవిధంగా ఎక్స్ఎంఎల్ఏ నారశెట్టి పాపారావు గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. సార్ 10 గంటలకా 10 గంటల ఎవరికైనా చూసుకుంటే అయిపోతుంది. రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారు సార్? చంద్రబాబు నాయుడు యొక్క దార్శనికత గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మన హైటెక్ సిటీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఎట్లా అయితే ఇప్పుడు అభివృద్ధి చెందిందో దానికి యొక్క ప్రధాన కారకుడు ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆయనే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కొత్తగా నిర్మితమవుతున్నటువంటి అమరావతి రాజధానిని ఎంతో అద్భుతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్బా అని అనిపించే విధంగా కూడా అమరావతి రాజధాని నిర్మించడం జరుగుతున్నది. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన నాటి నుంచి కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజల యొక్క బాగులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. ప్రతి ఒక్కటి కూడా మహిళలకి ఉచిత బస్సు అయితేనేమి, 6 పథకాలు అయితేనేమి, ఏమైనా కూడా అన్ని కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అందిస్తూ ప్రజలకి ఏ లోటు లేకుండా చూడటం అనేది మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కూటమి పార్టీ అదే కోరుకుంటుంది. ప్రజలు కూడా ఎంతో సుఖ సంతోషాలతోటి వచ్చినట్టు గతంలో జరిగినట్టు వర్షాకాలంలో కానివ్వండి, లేదా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కానివ్వండి ఎంత చక్కగా చేశారనేది ప్రజలందరూ కూడా దాన్ని చూసి చక్కగా కూడా మెచ్చుకోవడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత గురించి మనము కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో అద్భుతంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని చెప్పేసి మేమందరం కూడా నమ్ముతూ భావిస్తున్నాం. ఓకే రైట్, ఓకే, థ్యాంక్ యూ.